ఉచిత బస్సు అయితే ప్రారంభించారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు విస్మరించారని ఆటో డ్రైవర్లు అయితే ఐఎఫ్టీ ఆధ్వర్యంలో విజయవాడ ఆందోళన బాధపడ్డారు. ప్రెస్ క్లబ్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నిరసన ర్యాలీ అయితే చేపట్టారు. అసలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, వీరు చేస్తున్న డిమాండ్ ఏంటి అనేది ఆటో కార్మికుల నోటుతో నిందాం. సార్, ఏంటి ఈ ఆందోళన రావడానికి కారణం ఏంటి? ప్రభుత్వం శాశ్వత ద్వారా అనుసరిస్తూ ఉంది. ఏదైతే హామీలు ఇచ్చిందో ఆటో మోటార్ అనేక వర్గాలకు ఇచ్చారు, మాకు హామీ ఇచ్చారు. ఆటో కార్మికులకి సంవత్సరానికి 15,000 చేస్తూ ఉన్నారు. ఒక సంవత్సరం అయిపోయింది, వేయలేదు. జీవో నెంబర్ 21 రద్దు చేస్తాం, పెనాల్టీ భారం తగ్గిస్తూ ఉన్నారు, అది చేయలేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, అది చేయలేదు. రుణాలు ఇస్తూ ఉన్నారు, అది ఇవ్వలేదు. ఇలా ఏ హామీ అమలు చేయలేదు. మాకు ఇవాళ హామీ అమలు చేయకపోగా మా ఉపాధిని దెబ్బకొట్టే చర్యలు 2 చర్యలు చేశారు. ఒకటి, ర్యాపిడో సంస్థ ద్వారా ఒప్పందం చేసుకుని 1000 వాహనాలు వాళ్ళు సమకూర్చారు రాయితీలతో. మాకు కాదు రాయితీలు, ర్యాపిడో సంస్థకి ఇస్తూ ఉన్నారు, కార్పొరేట్ సంస్థకి. మరో పక్కన ఫ్రీ బస్ పెడతా ఉన్నారు. ఈ 2 చర్యల కారణంగా మేము నష్టపోతూ ఉన్నాం. నష్టపోయే కార్మిక వర్గానికి మీరు ఇచ్చే హామీల అమలుతో పాటుగా మాకు నెలకి 3,000 రూపాయలు పెన్షన్ వాళ్ళు కోరుతూ ఉన్నాం. చేనేత కార్మికులు ఏ రకంగా ఇస్తూ ఉన్నారు, ఇతర వృత్తి కార్మికులు ఏ రకంగా ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా మేము ఇవాళ కేవలం మేము స్వయం ఉపాధే కాదు, మేము ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ద్వారా, ఆదాయం ద్వారా, అనేక రకాలుగా మా వాహనాల ద్వారా మీకు మీ ప్రభుత్వ ఆదాయంలో ఒక ప్రధాన భాగంగా మేము ఉన్నాం, ఆదాయం వచ్చేవాళ్ళం. కానీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లా. హామీలు అమలు చేయాలి. నిన్న మేము ఆశించాం, 15వ తారీఖు ఆగస్టు 15న ఏ స్వాతంత్రం చెప్పుకొని ఏదైతే మీరు మహిళలకు స్త్రీశక్తి పథకం పెట్టారో ఆ పథకం రోజు మీరు చెప్పారు, ఆ పథకం రోజున మీకు కూడా హామీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ నిన్న మాకు ముందు చేసి చూపించారు. నిన్న ఆయన మాట్లాడుతూ ఒక కమిటీ వేస్తాం, సబ్ కమిటీ వేస్తాం, మంత్రివర్గంతో వాళ్ళు చర్చిస్తారు, పరిశీలిస్తారంటా ఉంటా. అంటే 14 నెలల తర్వాత వాళ్ళు కమిటీ వేస్తూ ఉన్నారు. అంటే ఒక కమిటీ అంటే ఇంతకాలం ఆగాల, ముందే వేసుకోవచ్చు కదా. ఇవాళ 14 నెలల తర్వాత ఆగిన తర్వాత కమిటీ వేసి ఇంకో 14 నెలలు వాయిదా వేస్తారా? ఇది సరైనది కాదు. ఏదైతే మీరు పథకం అమలు చేస్తూ ఉన్నారో ఆ పథకంతో పాటుగా మాకు ఇది అమలు చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు కూడగట్టి, మోటార్ కార్మికులు కూడగట్టి ఒక ఆందోళన సిద్ధమవుతాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో మోటార్ బంద్ కూడా మేము పిలిపిస్తాం, తెలియజేస్తాం. నిన్న మిమ్మల్ని గృహ నిర్బంధం కూడా చేశారని చెప్పి అంటున్నారు ఆటో వాళ్ళందరూ. మా ప్రగతిశీల ఆటో సంఘ నాయకులందరినీ గృహ నిర్బంధం చేశారు. ముందు ఫోన్ చేసి ఎక్కడున్నారు, మేము మాట్లాడతాకు వస్తామని చెప్పి అన్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మా శ్రీనివాసరావు గారు ఆఫీస్లో ఉంటే ఆయన బయటకు రావాలని ఆఫీస్లో కూర్చోబెట్టారు. మా శంకర్ గారిని ఇందరు కూర్చోబెట్టారు. నాకు ఫోన్ అట్లా ఎవరికి వాళ్ళు ఆఫీస్ ఇళ్లలోంచి బయటకు రాకుండా నిర్బంధం చేశారు. చెప్పాం, మేమైతే ఇవాళ ఏ కార్యక్రమం లేదు, మా నిరసన ఉంది, కానీ ఈరోజు కార్యక్రమం లేదని చెప్పినా సరే వాళ్ళు ఈ రకంగా ఆఫ్ చేశారు. మేము వస్తామనే రకంగా మా కార్యక్రమం ఏదో వస్తున్న రకంగా బయటకు రాకుండా చేశారు. ఒకరోజు ఆపగలరు, రోజు ఆపలేరు. ఇవాళ మేము చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి భవిష్యత్తులో రోజు కార్యక్రమం ఇదే రకంగా చేస్తాం. మీరు చెప్పండి, ఎందుకు ఇంత ధర్నా దాకా రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏముంది సార్, ఇప్పుడు ఫ్రీ బస్సు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అయ్యా మేము కాదనలేదు. మేము అడిగేది ఏంటంటే, ఆ రోజు ఆయన పెద్ద ఆయన ఏవైతే ప్రకటించాడో నేను ఆటో కార్మికులకి 15,000 రూపాయలు వేస్తానని, ఆ 15,000 కూడా చాలా మా డిమాండు. మాకు కుటుంబానికి 25,000 కావాలి. లేని పక్షంలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఈ ఆటోలన్నీ. మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం, మీ గవర్నమెంట్ తరఫునే 8 గంటలు డ్యూటీ చేస్తాం. నెలకు 30,000 రూపాయలు ఇచ్చేయండి ప్రతి ఆటోకి. ఇక్కడ డ్రైవర్లు ప్రతి ఆటోకి డ్రైవర్లు ఉన్నారు, ఇద్దరు ఉంటారు. ఆ డ్రైవర్లందరినీ మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇప్పుడు లోగడ ఒకసారి ప్రైవేటు వాహనాలన్నీ గవర్నమెంట్ యూనియన్ చేసుకుంది. విజయవాడలో ప్రైవేటు డ్రైవర్లందరినీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అలాగే ఈరోజు ఆటోలు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం. ఆటో ఏదైతే మాకు ఆయిల్ కావాలో ఆయిల్ ఒక్కటి మీరు కొట్టించి నెలకు 30,000 ఇస్తే ఫైనల్స్ మేమే కట్టుకుంటాం, ఫిట్నెస్ మేమే చూపించుకుంటాం, బండి రిపేర్ మేమే చేపించుకుంటాం అని మా డిమాండ్. అయ్యా ఇప్పటికైనా కర్రు తెరవండి. మేము అడిగేది ఏంటంటే, కనీసం ఒక ఆటో కుటుంబానికి 25,000 ఇవ్వాలి. మీరు ఉద్దక్షణ ఇస్తున్నారు. పెన్షన్లు ఆడవాళ్ళకి 16 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళకి అనేకమైన పథకాలు ఇచ్చారండి. మీరు ఈరోజు ఆటో వాళ్ళని కూడా మీరు ఆదుకోవాలి. ఆటుకోకపోతే ఏం చేస్తారు? ఉరి పోసుకుంటారు, చస్తారు. భార్య పిల్లలతో పురుగుల మంది తాగి చేస్తారు. ఈరోజు తెలంగాణలో 125 మంది 120 మంది చనిపోయారు సార్. మీరు ఇంకైనా చెప్పాం కదా, మేము ఇప్పటి నుంచి కాదు కదా, 6 నెలల నుంచి. లోకేష్ బాబు గారిని గెలవక ముందే మేము కలిసాం. గంట సేపు తన మాతో మాట్లాడాడు. చాలా సంతోషించాం. బ్రహ్మాండంగా మీకు మన కార్మికులకు అన్యాయం జరగనేమో, గవర్నమెంట్ మాది టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వస్తే ఇమ్మీడియట్గా పెద్ద ఆయనతో కూర్చోబెట్టి మీకు సమావేశాలు మీటింగ్ అరేంజ్ చేద్దాం, ఎలా తెలపాలి ఏంటి అనేది కూడా ఆయన నిర్ణయిస్తున్నారు. కానీ ఆ నిర్ణయం నీటిలోనే కలిసిపోయింది. ఇంతవరకు అది జరగల. కనుక ఇప్పటికైనా సరే మాతో ఆటో చర్చలు జరపండి. మీరు ఏదైనా నిర్ణయం చేయాలనుకుంటే అది చెయ్యండి. కానీ ఇప్పటికైనా మేము బాధపడేది అదే. ఈరోజు ఇంకా మేము బస్సులకు వ్యతిరేకం కాదు, బస్సు తిరగొద్దని మేము చెప్పట్లేదు సార్. మేము ఫ్రీ బస్సులు పెట్టండి, మా ఆడవాళ్ళు కూడా ఎక్కుతారు, కాదని మేము అట్లా. కానీ ఆటో కుటుంబాలను ఆదుకోండి అని చెప్తున్నాం బాబు, ఇది విషయం. రైట్. ఏది ఎందుకని మీరు గతంలో కూడా పలు డిమాండ్లు పెట్టారు గవర్నమెంట్ ముందు, మీరు లోకేష్ని కలిసామని చెప్తున్నారు. మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కలిసే ప్రయత్నం చేశారా, లేదా ముందే ధర్నా దిగారా? మేము అధికారం రాకముందు కలిసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక 6 నెలల పాటు ఆగి అనేక దఫాలుగా అనేక రిప్రజెంట్ ఇచ్చాం.
ప్రభుత్వం కదలిక రాలేదు. లాస్ట్కి వివిధ రూపాయలు మీ కార్యక్రమాలు చేసినప్పటికీ తర్వాత ఏదైతే వాళ్ళ పార్టీ కార్యాలయాలు ఉన్నాయో టీడీపీ పార్టీ జనసేన పార్టీ కార్యాలయాలకు ఇచ్చాం. జనసేన అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు గారి పేజీలో పెట్టమని చెప్పారు లెటర్ని. మేము నమ్మాం. 15వ తారీఖున ఫ్రీ బస్తో పాటుగా మాకు కూడా ఇస్తారంటే నిజంగా ఇస్తారని చెప్పి నమ్మాం. కనీసం నేను ఒక్క మాట కూడా మాట్లాడపోగా ఈ ప్రభుత్వం భయపడి మమ్మల్ని నిర్బంధం చేశారు. మీ నిర్బంధాలకి మీ భయాలకి భయపడే రకాలు కాదు, మా ప్రాణాలతో కూడుకున్నటువంటి రంగం ఇది. ఈ రోజు నేను చచ్చిపోతాం, ఒకరోజు చచ్చిపోతే 2 రోజు ఏడుస్తారు. కానీ ప్రభుత్వాలు ఈ పదంగా మీకు చేత కాకపోతే ముందే చేత కాదని చెప్పాలి. మీరు చేత కావద్దని చెప్పేసి హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా 14 బిల్లు పాటు మోసం చేసి ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ ఉద్యమం ఎంతో ఆగదు. భవిష్యత్తులో యావత్తు ఆటో కార్మికుల్ని ప్రజలు కూడగడతాం. అన్ని రాజకీయ పక్షాల్ని అన్ని ట్రేడీలు కూడగట్టి మాకు మధ్యమట. ఎందుకంటే ఈ రోజున 100-200 మంది కాదు, లక్షలాది మంది ఆటో రంగం మీద ఆధారపడి ఉన్నారు. కేవలం ఆటో డ్రైవర్లే కాదు, ఆటో తోలుకునే క్రమంలో ఆటో మెకానిక్లు కావచ్చు, టాప్ వేసుకునేటువంటి కావచ్చు, షోరూంలో డీలర్స్ కావచ్చు, అనేక మంది కొన్ని లక్షలాది మంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఈ రంగాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో మా ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకమైన పేద త్యాగాలు కానీ సాగుటాకలు సిద్ధమే కానీ మాకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాత్రం ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించుకున్నాం. మరొకరు ఉన్నారు, ఫైనల్గా ఆరుతో కూడా మాట్లాడదాం. ఎందుకు ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఉచిత బస్సుకి ఆటో కార్మికులు వ్యతిరేకం కాదు అని మేము గత ప్రభుత్వంలో ఎప్పుడు ఎలక్షన్ జరగకముందే 18/1/2024 అంటే వీళ్ళు గెలవక ముందునే నారా లోకేష్ గారిని మేము కలిసాం. మాకున్నటువంటి సమస్యలన్నీ తెలియజేశాం. 21వ నెంబర్ జీవో కావచ్చు, సంక్షేమ బోర్డు కావచ్చు, అలాగే మాకు ఇస్తానటువంటి ఓలా ర్యాపిడ్ రద్దు చేస్తామని చెప్పారు. ఓఎన్టీసీ యాప్ తీసుకొస్తామని చెప్పారు. ఏమి చేయకుండా ఉచిత బస్సు అదే రోజున నెల్లూరు సభలో ప్రకటించారు. 15,000 రూపాయల ఆటో కార్మికుడికి కూడా ఇస్తామని. మరి ఇవాళ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు గారు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నారా లోకేష్ గారు అయినా కనీసం మాట్లాడతామని చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీస్కి వెళ్ళి పేజీలో కూడా ఇస్తే చాలా సీరియస్గా తీసుకోవాలి అని చెప్పారు. మరి ఇవన్నీ కూడా మీరు ఎందుకు మర్చిపోయారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలాగే తెలంగాణ, కర్ణాటకలో కొన్ని 100 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? చోద్యం చూస్తుందా? సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఏం చేస్తున్నాయి? ఆటో కార్మికులకు చావులు కారణాలు ఏంటి? ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదైతే ఉచిత పథకాలు ఉన్నాయో వీటి మూలంగానే కదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చదువుకుంటే ఉద్యోగాలు లేక ఆటో కార్మికులకు వచ్చారు. బీటెక్లు, లాయర్లు, ఆల్రెడీ చదువుకున్నటువంటి డిగ్రీ చదివినటువంటి కార్మికులు అందరూ కూడా ఆటోలు తోలుతున్నారు. మరి వీళ్ళ ఉపాధి పోగొడటానికి కారణం ఎవరు? ఈ ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సు ద్వారాగా మా ఉపాధిని మమ్మల్ని రక్షించమని అడుగుతున్నాం. మీలో ఓలా ర్యాపిడోకి చంద్రబాబు గారు దత్తత తీసుకున్నట్టుగా ఉపాధి హామీ పథకం అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం పథకం అంటున్నారు, ఓ పక్కన ర్యాపిడోని తీసుకొచ్చి సమర్థిస్తున్నారు. అంటే ఏంటి? ఆటో డ్రైవర్లు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు, ఈ 1 కోటి మంది సంకనాగిపోయినా ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే 36,000 మా దగ్గర దోచుకొని 10,000 ఇచ్చారో ఇవాళ ఇదే పద్ధతిలో కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నారు. రేపొద్దున ఈయనకి కూడా ఇదే గతి పడుతుంది అని హెచ్చరిస్తారు. ఏదైతే ఆటో కార్మికులు ఉన్నారో ఉచిత బస్కి అయితే తమ వ్యతిరేకం కాదని, ఆటో రంగ కార్మికులు అందరూ లక్షలాది మంది కార్మికులు ఆటో రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరందరూ కూడా న్యాయం చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి మాటలే కావచ్చు, అన్ని అమలు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని అయితే హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ భారతి, విజయవాడ నుంచి.